సమ్మెట ఉమాదేవి స్వరపరిచిన 100 కథల వరహాలు. నేటి కథ నీలి డబ్ల్యూ. రచన రామచంద్రమౌళి. ఈ దేశ పరిస్థితి ఇదివరకు ఎన్నడూ లేనంత ఆందోళనకరంగా ఉంది నా దృష్టిలో. అన్ని ప్రధాన ప్రజారంగాలు, వ్యవస్థలు భ్రష్టుపట్టి శిథిలమైపోయినాయి. స్వతంత్రం విశృంఖలత్వంగా మారింది. ఈ స్థితిలో ఇక వేరే ఏదీ రాయలేకపోతున్న నిస్సహాయతలో ఈ కథ. నువ్వు గనక నొప్పిని అనుభూతించగలిగితే నువ్వు జీవించి ఉన్నట్టు లెక్క. నువ్వు గనక నీ నొప్పిని అనుభూతిస్తూనే ఇతర సహజీవుల నొప్పిని కూడా అనుభూతిస్తూ స్పందించగలిగితే నువ్వు నిజమైన మానవత్వాన్ని కలిగి ఉన్నట్టు లెక్క. నువ్వు గనక నీ సహమానవుల జీవుల నొప్పిని అనుభూతించగలుగుతూ ఉంటే నువ్వు రాక్షసునిగా జీవిస్తున్నట్టు లెక్క. తన ఎదుట ఉన్న టేబుల్పై ఏదో వాడిపడేసిన పత్రికలోని ఒక పుట గాలికి రెపరెపా కొట్టుకుంటుంటే కన్నపడ్డ ప్రవచనమది. మనసులో ఎందుకో అదో రకంగా అనిపించింది. ఆ 3 వాక్యాలను మళ్లీ మళ్లీ చదివింది 28 ఏళ్ల నీల. నీల ఐఐటిలో టాపర్. పోస్ట్ డాక్టోరల్ ప్రోగ్రామ్ ఇన్ అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పూర్తి చేసి ఇక టేకాఫ్ కి సిద్ధంగా ఉండి ఈ 3 వర్గీకరణల్లో తనది ఏ జాతి ఆత్మానుశీలన చేసుకుంటే ఆమెకు అర్థమైంది సులువుగానే. తనది దాదాపు మొదటి జాతే అని. కాని రెండవ అంటే మానవీయ లక్షణాలు గల మనిషిగా మారాలని ఎప్పటి నుండో తపన చెందుతున్న అతి సామాన్య శుద్ధ మానవితాను అనుకుందామే. ఐఐటి మద్రాసులో కొద్ది గంటల క్రితమే కాన్వకేషన్ అయిపోయి ఆ హడావిడంతా అంటే ఇన్నాళ్ళు పాఠాలు చెప్పిన గురువుల దగ్గర సెలవు ఆశీస్సులు తీసుకోవటం, ఏళ్లకు ఏళ్లు కలిసిమెలిసి అనేకానేక అధ్యయనాల్లో తలమునకలై గడిపిన సన్నిహిత స్నేహితుల నుండి ఇక శాశ్వతంగా విడిపోతున్న ఉద్విగ్న క్షణాలను అనుభవిస్తూ మూల మానవీయ ప్రతిస్పందనలతో విచలించిపోతూ ఒంటరిగా తన హాస్టల్ గదిలోకి నడిచి వచ్చి అలసటగా తనతో ఏండ్ల కొద్దీ అనుబంధమున్న వాలు కుర్చీలో ఒరిగి కళ్ళు మూసుకుంది నీల. ఒక్క క్షణం ఆమె ఒక నిశ్చల మహాసముద్రంలా ఉంది. డెసిషన్ మేకింగ్. తనిప్పుడు సరైన నిర్ణయమే తీసుకుందా? ఏది సరైన నిర్ణయం? అంటే ఏదైనా ఒక కీలక నిర్ణయం తీసుకుంటే అందువల్ల భవిష్యత్తులో పశ్చాత్తాపపడే సందర్భం రాకపోవడమే సరైన నిర్ణయం తీసుకున్నట్టు రుజువు అని మేనేజ్మెంట్ శాస్త్రం చెబుతోంది. ఒక నిర్ణయాన్ని తీసుకునేందుకు ఆ మనిషి అప్పటికే నిర్ణయించుకున్న లక్ష్యాలు, గమ్యాలు, వాటిని చేరేందుకు రచించుకున్న వ్యూహాలు, తన కుటుంబ సభ్యుల పట్ల బాధ్యతలు, చుట్టూ తన సమాజం పట్ల సహమానవుల పట్ల ఉండవలసిన ధర్మాలు ఇవన్నీ ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి. కాని తన విషయంగా అవేవీ లేవు మొదటి నుండి. తన తండ్రి అత్యంత అవినీతిపరుడు, దుర్మార్గుడు. నీతి నియమాలనేవి లేని కేవలం డబ్బు సంపాదనొక్కటే పరమావధి అనే బార్న్ క్రిమినల్. అతను ఫలానా వృత్తిని స్వీకరించి ఫలానా వ్యాపకం చేస్తాడు అని నికరంగా ఏదీ ఉండదు. ఎప్పుడూ గుట్కా బేరం చేస్తాడు. మరో 2 నెలలకు డబ్బు హవాలా మాఫియాతో కలిసి ఎవరెవరికో మనీ ట్రాన్స్ఫర్ చేస్తూ పట్టుబడతాడు. మళ్లీ ఎవరో విడిపిస్తారు. తర్వాత మళ్లీ కొత్తగా డ్రగ్స్ ట్రాఫికింగ్ లో చేరి ఏ ఆఫ్ఘనిస్తానో వెళ్లి మళ్లీ ఎప్పుడో ఏ దేశంలోనో పుడతాడు. సినిమా బిజినెస్ లో చేరి ఏ అమ్మాయిలతోనో గడుపుతూ వావి వరసలు లేకుండా ఏ దుబాయ్లోనో ముంబైలోనో పట్టుబడి ఏ పోలీస్ కేసులోనో ఇరుక్కొని జైలుకెళ్లి తండ్రి వేరేబోట్స్ నాట్ నోన్ ఏ మానసిక తత్వానికి అన్వయించలేని మోస్ట్ డర్టీ రోగ్, ఒక అరాచకవాది, డబ్బు కోసం సుఖాల కోసం ఏదైనా చేయగల అనార్కిస్ట్. అతనికి ఒక భార్య ఉంది, అంటే తన తల్లి. వాళ్ళకెట్లా పుట్టిందో తను తెలియదు.
కూతురైన తన పట్ల అతి సహజంగా ఉండవలసిన కనీస ప్రేమ కాని కన్సర్న్ కాని లేని అమానవవాది, రాక్షసుడు, క్రిమినల్, పరమ నీచుడు ఆ నికృష్ట తండ్రి పేరు ఒకసారి రాము, ఒకసారి కేశవ్, మరోసారి రాజన్. ఇట్లా బహురూపి, బహునామి. ఇక అమ్మ, ఆమె ఒక ఆడ రాక్షసి. సహజంగా ఏ స్త్రీకైనా ఉంటాయని భావించే కనీస సాత్విక లక్షణాలు ఆడ క్రూరురాలు. తనకు అర్థమైనంత వరకు ఆమె పాలిటెక్నిక్ లో డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివింది విజయవాడలో. అప్పుడే ఒక ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేసే ఈ నాన్న అనబడే రాముతో పరిచయమై ఒక ఇండస్ట్రీ పెడదామని ఇండియన్ బ్యాంక్ లో 2 లక్షల లోన్ తీసుకొని బురిడీ కొట్టించి విజయవాడ నుండి మాయమై వైజాగ్ లో తేలారు. వేషాలు మార్చి టిప్ టాప్ స్టైలే ఒక అత్యవసర ఆభరణమని తెలుసుకొని మనీ మేకింగ్ బిజినెస్, 3 రూపాయల వడ్డీలకు రహస్యంగా మధ్యతరగతి మనుషుల నుండి డబ్బు సేకరణ, వెంటనే ఒక కారు, హూందా అయిన ఇల్లు, పెద్ద మనుషులతో పరిచయాలు. ఆ క్రమంలో రాముకు, ఈ డిప్లొమా సీతాకు అయిన జ్ఞానోదయం. కుష్తోబీ కరో, పైసే కమావో, బాగ్ జాओ. నాన్న అనబడే రాము, ఈ తల్లి అనబడే సీతకు ఒక రాత్రి ఇద్దరూ బాగా తాగుతూ మాట్లాడుకుంటుండగా వింది తను. అప్పుడు తణుకులో ఉన్నారు తాము. ఈ దేశంలో అందరూ దొంగలే. ఒకడు పెద్ద దొంగ, ఇంకొకడు చిన్న దొంగ, అంతే. మనం ముందు సులువుగా మోసం చేయవలసింది బ్యాంకులను. నకిలీ భూముల డాక్యుమెంట్స్ తయారు చేయటం, బ్యాంకులను కుదోపెట్టి కోట్లకు కోట్లు లోన్స్ తీసుకొని స్కిప్, పరార్, అంతే. ఏ బ్యాంక్ ఆఫీసర్ అయినా ఎంత ఎక్కువ లోన్ ఇస్తే వానికి అంత ఎక్కువ పర్సంటేజ్ కమిషన్. తర్వాత రాముడెవడో రాకాసెవడో. మరి ఈ నీళ్ళనేం చేస్తాం? జాయిన్ ఇన్ ఏ రెసిడెన్షియల్ మిషనరీ హై స్కూల్. ఈ విధంగా యంగ్ ఉమెన్ క్రిస్టియన్ అసోసియేషన్ YWCA ఎగ్మూర్ చెన్నైలో అడుగుపడి ఒక్కటి మాత్రం జరిగేది. ప్రతి నెల టంచన్గా ఎక్కడి నుండో గాని 1000 రూపాయల మనీ ఆర్డర్ వచ్చేది మిషన్ స్కూల్కు తన పేరు మీద. పదవ తరగతి వచ్చేసరికి ఒంటరి అనాథగా మిగిలిన తనకు సీత తల్లా, రాముడు తండ్రా, అసలు తానెవ్వరు అన్న ప్రశ్న పుట్టి, జవాబు తానెవరైతే ఏమిటి, ఇదేమన్నా తెలుగు సినిమానా, పట్టుబట్టి తెలుసుకొని శుభం అని ఎగిరిపడ్డానికి. వాస్తవమేమిటంటే ఈ అత్యంత దౌర్భాగ్యకర దేశంలో ఎట్లనో అట్లా పుట్టి పెరుగుతున్న ఒక ఆడమనిషి తను అన్న గ్రహింపు కలిగి జీవితానికి ఒక అర్థం, ఒక పర్పస్, ఒక సార్థకత అంటూ కుదుర్చుకొని బతకగలదా తను అని ఒకరోజు మెరీనా బీచ్కి వెళ్లి రాత్రిదాకా కూర్చుని వివేచించుకొని జీవితానికి ఒక దారి ఇది అని అనుకొని హాస్టల్కి వచ్చి రాత్రంతా మదన, శ్రీశ్రీని చదువు, కార్ల్ మార్క్స్ను చదువు, పెరియార్ రామస్వామి నాయకర్ని చదువు, మనదీ ఒక బతుకేనా, కుక్కలవలే నక్కలవలే మనదీ ఒక బతుకేనా, సందులలో పందులవలే, ఇంటర్ తిరుగు తిరుగు, ఈ దేశ వీధి వీధి పర్యటించు, గల్లీ గల్లీ. కాని పరిశీలనాత్మక, పరిశోధనాత్మక, అధ్యయనాత్మక అన్వేషణలన్నీ నీడిలో నికరంగా స్థాపించిన భావనలు 3. అవి: 1. నిరక్షరాస్యతతో కునారిల్లుతున్న ఈ దేశంలో నిన్ను నువ్వు తెలుసుకొని ముందడుగు వెయ్యాలంటే ముందు నువ్వు చదువుకోవాలి. చదువే విచక్షణాయుత జీవనానికి దారిదీపం. 2. ఈ దేశంలో పార్టీలు ఏవైనా, ప్రభుత్వాలు ఏవైనా ఎప్పుడూ ప్రజలను బాగుచేయటానికి శ్రమించలేదు. ఎప్పటికప్పుడు తమ అధికార పీఠాలను కాపాడుకుంటూ కొనసాగడానికి మాత్రమే సకల కుట్రలను, కుతంత్రాలను, హింసాత్మక హత్యలను, దోపిడీలను, నీతిహీనమైన వ్యూహాలను కొనసాగిస్తూ వస్తున్నాయి. నిజానికి లెక్కల ప్రకారం ఈ దేశంలో మనం పొందింది స్వాతంత్రమని భావిస్తున్న భ్రమలో మన ఇంటి దొంగల చేతనే పరాయి పాలకుల కంటే ఘోరంగా దోపిడికి గురవుతున్నాం. 3. ఇక తను నిర్ణయించుకోవాలి. ఈ కుళ్ళిపోయిన వర్తమాన సమాజంలో తలవంచుకుని ఏ ఉద్యోగం దొరికితే దాన్నే చేసుకుంటూ అస్వతంత్రురాలిలాగా ఇక్కడే కొనసాగడమా,
లేక? ప్రశ్న ఇది. జవాబు వెతుక్కొని ఒక స్థిర నిర్ణయాన్ని తీసుకోవాలి. ఐఐటి మద్రాసులో బీటెక్ ఎలక్ట్రికల్, పీజీ ఎలక్ట్రికల్ అడ్వాన్స్డ్ ట్రాన్స్మిషన్ టెక్నాలజీస్. ఎవరైనా 2 ప్రపంచాలున్నాయని తెలుసుకోవాలి. ఒకటి పూర్తిగా భౌతికమై దేశం, రాష్ట్రాలు, రాజకీయాలు, అధికారం, మేధావులందరూ ఎంత గొప్పవాడైనా కుహన రాజకీయ నాయకుల కింద కాలి చెప్పులా పడి ఉండటం. 2 ప్రపంచ సకల మానవాళి వికాసం కొరకు తన మేధో సంపత్తిని వినియోగించి కొత్త కొత్త ఆవిష్కరణలను అందించి మనిషిని ఉన్నతుణ్ణి చేయటం. నాగరికత నిర్మాతల్లో ఒకరిగా శాశ్వతమై నిలిచిపోవటం. ఈ దేశంలో దేవుడిచ్చిన అద్భుతమైన ప్రకృతి వనరులను, ఫలవంతమైన నేలను, యవ్వనవంతమైన మానవ వనరులను, అద్భుత మేధో సంపత్తి ఉన్న యువశక్తిని, అపారమైన జల వనరులను కలిగి ఉన్న వ్యూహాత్మకంగా జాతి అభివృద్ధి కోసం ఉపయోగించుకునే చిత్తశుద్ధి మన ప్రభుత్వాలకు లేదు. ఎంతసేపు రాజకీయ దుర్మార్గాలతో ఒకరితో ఒకరు దూషణ భాషణలతో కలహించుకుంటూ దేశాన్ని నిష్క్రియాత్మకత వైపు ధ్వంసిస్తూ వెళ్లడం తప్పితే వికాసం దిక్కు ఒక్క అడుగు కూడా వేయని దౌర్భాగ్యం. తాము పోస్ట్ డాక్టోరల్ ప్రోగ్రాంలో భాగంగా ప్రపంచ ఎలక్ట్రిక్ కేబుల్స్ తయారీలో అద్భుతాలు సాధిస్తూ సూపర్ కండక్టింగ్ కేబుల్స్, ఎకో డిజైన్ ఆల్ట్రాకర్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ క్లౌడ్ సర్వీసెస్, అండర్ ఓషియన్ నాన్ డిస్ట్రక్టబుల్ డాటా కేబుల్స్ యూజ్డ్ ఇన్ సబ్మెరైన్ షిప్స్, ఎంపాసిటీ అండ్ డీకార్బనైజ్డ్ ఎలక్ట్రికేషన్ వంటి రంగాలలో గ్లోబల్ లీడర్ అయిన నెక్సెన్స్ ఒక ఐఐటి టాపర్ గా తను చూపిన నవీనీకరణ ప్రతిభ వల్ల ఇప్పటికే ఇంటర్న్షిప్ లో వచ్చిన ఆఫర్ ప్రస్తుతం యూరప్ లో 20, ఆసియాలో 15, ఆఫ్రికాలో 6, అమెరికాలో 7 సంస్థలున్న కంపెనీ యొక్క ఆస్టిన్ R&D హబ్ లో డెవలపర్ గా వచ్చిన అపూర్వ అవకాశం. అద్భుతము, ఉజ్వలము అయిన వృత్తి, దానితో కలిగే ఆత్మతృప్తి, $1000 జీతం, గొప్ప అవకాశం. కాని దేశం నిరర్ధక, నిర్వ్యాపక పంకిలంలో రోజురోజుకు కూరుకుపోతూ రాజకీయ పిచ్చోళ్ల స్వర్గమై పతనమవుతున్న దురవస్థ. ఇటు ఈ దేశ ప్రజల, నేరపూరిత ప్రజల స్వార్థ చిత్తాన్ని ప్రతిబింబించే సోకాల్డ్ తల్లిదండ్రులు. టైం చూసుకుంది నీలి. 3:10 తెల్లవారుజాము. కళ్ళు మూసుకొని నిశ్శబ్దంగా 10 నిమిషాలు ఆత్మలోకి పయనించి చటుక్కున గట్టిగా ఊపిరి పీల్చుకొని మొబైల్ ని చేతిలోకి తీసుకొని చకచకా డయల్ చేసింది బ్రిటిష్ ఎయిర్వేస్ కు. తన ఐడి నెంబర్ చెప్పి ప్లీజ్ కన్ఫర్మ్ మై టికెట్ టు ఆస్టిన్ ఆన్ 7th August యాజ్ బుక్డ్ ఎర్లియర్లీ అంది. ఎస్ మేడం అన్న జవాబు వినపడుతుండగా నీలి మొబైల్ ని పెట్టేసింది. అప్పుడు ఆమెకు తృప్తి లేదు, బాధ ఉంది. ఆ రోజు తేదీ 4 ఆగస్టు 2014. సెప్టెంబర్ 2017 హూస్టన్ లో 2.5 సంవత్సరాలు పనిచేసి ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను సంధానపరుస్తూ నీలి ఎంపాసిటీ అండ్ కార్బనైజ్డ్ ఎలక్ట్రిఫికేషన్ రంగాల్లో ఆమె అభివృద్ధిపరిచిన మోడల్స్ లో 20% పవర్ సేవింగ్ ను సాధించడం వల్ల కంపెనీ ఆమెను ఎంపాసిటీ వింగ్ కి హెడ్ గా ప్రమోట్ చేస్తూ కెనడాలోని అంటారియా డివిజన్ కి బదిలీ చేసింది. ఆ పై సంవత్సరమే చైనాలోని టియాంజిన్ ప్రాంతంలో ప్రారంభించిన ఆఫ్ షోర్ నెక్సాన్ కంపెనీకి ఒక వైస్ ప్రెసిడెంట్ గా పంపింది యాజమాన్యం. ఇది ఒక ఇండియన్ కి దక్కిన గొప్ప గౌరవం. ప్రధానంగా సురక్షిత విధానంతో కృత్రిమ మేధ సాంకేతికతను జీరో లాస్ ట్రాన్స్మిషన్ లో నీలి ఉపయోగించిన తీరు అంతర్జాతీయ సదస్సుల్లో ప్రసిద్ధ నిపుణుల ప్రశంసలను పొందింది. 22 మే 2018లో నీలికి అనూహ్యంగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన సెవ్మాష్ మానవరహిత సముద్రజాలాల అడుగున ఉంటూ విస్తృత శ్రేణి సైనిక గూఢాచార చర్యలను నిర్వహించగల సామర్థ్యాన్ని కలిగి న్యూక్లియర్ రియాక్టర్లతో కూడిన ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ దాడులను నిర్వహించగల అణుబాంబులను ప్రయోగించగల ప్రపంచంలోనే ఏకైక అతిపెద్ద జలంతర్గామి PR-89852K 329 బెల్గోరేడ్ జలంతర్గామిలో మానవరహిత విధానంలోనే శత్రు దేశాలు
మహాసముద్రాల అడుగులో నిక్షిప్తపరిచి వ్యాపార, వ్యవహార, సైనిక కార్యకలాపాలకు ఉపయోగిస్తున్న అనేక నాటో దేశాల అండర్ వాటర్ కేబుల్స్ ని ధ్వంసం చేయగల ఒక సంక్లిష్ట AI ప్రోగ్రాంను రూపొందించడం కోసం ఒక ప్యాకేజ్ పెర్ఫార్మెన్స్ నిమిత్తం నీలిని ప్రత్యేకంగా సంప్రదించారు సెన్మాష్ యాజమాన్యం. అది ఒక అతి ప్రతిష్టాత్మక ఆఫర్. సెవ్మాష్ అనేది ప్రత్యేకంగా మిలిటరీ అవసరాల కోసం యుద్ధ నౌకలను నిర్మించే ఉద్దేశంతో 1939లో ఆవిర్భవించిన అతి పురాతన సంస్థ. దీనికి మన ఇండియాకి కూడా ఒక సంబంధం ఉంది. మొదటి నుండి రష్యాతో ఇండియాకు ఉన్న స్నేహ సంబంధాల వల్ల సెన్మాష్ మనకు INS విక్రమాదిత్య అన్న యుద్ధ విమాన వాహక నౌకను మన కోరికపై 2013లో సమకూర్చింది. ఇప్పుడు రష్యా ప్రభుత్వ కోరికపై 24 జూలై 1992 బెల్గోరోడ్ K-329 మోడల్ అణుక్షిపణులను నీటి అడుగున ఉంటూనే ఖండాంతరంగా వేల కిలోమీటర్ల దూరాలను లక్షించగల అతి ప్రమాదకర నౌకను నిర్మించడం ప్రారంభించి మొన్న యుక్రెయిన్ యుద్ధంలో ప్రపంచాన్ని అబ్బురపరిచేందుకు పుతిన్ 8 జూలై 2022న తన నౌకాదళాన్ని బెల్గోరోడ్ను అప్పజెప్తూ యుద్ధ శంఖాన్ని పూరించాడు. ఇది శత్రుదేశాల మధ్య తీరాలపై అణువర్షాన్ని కురిపిస్తూ తీర సునామీలను సృష్టిస్తూ భయంకర విధ్వంసాన్ని, వినాశనాన్ని సృష్టించగలదు. దీనిలోని కమాండ్ స్పెన్సర్లను, ఆటో ఫిల్లర్లను, సెల్ఫ్ డెసిషన్ మేకింగ్ ఎబిలిటీస్ ను సమకూర్చగల రోబో సాఫ్ట్వేర్ ను రాసిపెట్టింది మన నీలియే. నీలి తనకు ఒక కాంట్రాక్ట్ గా అప్పచెప్పిన పనిని ఒక ప్యాకేజ్ గా పూర్తి చేసి ఆమె ఇండియాకు 2019 జూన్లో వచ్చింది. చెన్నైకు వచ్చి ఒక 3 నెలలు భారతదేశ రాష్ట్రాలను పరిశీలనాత్మకంగా గమనిస్తూ తిరిగి చూస్తే ఏమున్నది? ఎప్పటి గొంగలి అక్కడనే ఉంది. అవే చెత్త రాజకీయాలు, అవే మత కలహాలు, అవే క్రికెట్ పాలిటిక్స్ గేమ్స్, ధర్నాలు, గొరవలు, మాట మాటకు కోర్టులు, కోవర్ట్లు, ఎమ్మెల్యేలను కొనుడు, బహిరంగ హోటళ్ల క్యాంపులు, కేంద్రం గవర్నర్లను పెట్టి ఆడించుడు, అంతా రోతిరి. ఇక ఈ వ్యవస్థ బాగుపడదు అనుకుంది నీలి. ఒక వారం రోజులు తీవ్రంగా ఆలోచించిందామె. తన మేధో సంపత్తినంతా ఉపయోగించి సాధించింది నెక్సాస్ కంపెనీకి బిలియన్స్ కొద్దీ డాలర్లను సంపాదించి పెట్టగల లాభం. ఇక సెవ్మాష్ కంపెనీకి తన బెల్గోరోడ్ అణుయుద్ధ వాహక జలాంతర్గామిలో తను కూర్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ వల్ల జరిగేది దేశాల మధ్య విధ్వంసం, లక్షల మంది ప్రాణ నష్టం, విలయ విన్యాసమే. తన విద్య దేనికి, ఎవరి కళ్యాణం కోసం ఉపయోగపడుతున్నట్టు? నీలికి ఎందుకో ఆపుకోలేని దుఃఖం ముంచుకొచ్చింది. ఎవరి ప్రతిభా పాఠవాలైనా మానవ అభివృద్ధికే పనికి రావాలి గదా అని అనుకుందామే. కాని బెనిఫిషియరీ ఎవరవుతున్నారు? అణచివేతదారులే కదా. అట్లా జరగకూడదు, జరగటానికి వీల్లేదు. కళ్ళు మూసుకొని అంతర్ముఖురాలైంది. అప్పుడామెలో సముద్రాలు గర్జిస్తున్నాయి, తుఫాన్లు విజృంభిస్తున్నాయి, హరికేన్లు నగరాలను ముంచేస్తున్నాయి. జలబీభత్సంతో సృష్టి కకావికలమవుతోంది. యుగయుగాలుగా అకస్మాత్తుగా అనేక సముద్ర ఉపరితలాలపై ఏర్పడుతున్న ఆవర్తనాలు క్రమక్రమంగా వాయుగుండాలుగా మారుతూ ప్రచండ వేగంతో పయనిస్తూ ఏదో ఒక దేశ తీరాన్ని తాకుతూ ఎడతెగని వర్షబీభత్సాన్ని సృష్టిస్తూ వరదలు, గ్రామాలు మునిగిపోవడాలు, జనావాసాలు కొట్టుకుపోవడాలు, ఇదంతా ఏమిటి? ఈ యుగాల సమస్యలకు తన మేధోజనిత జ్ఞానం నుండి ఏదైనా పరిష్కారముందా? మనం ఎంతో సాంకేతికంగా అభివృద్ధి చెంది అటు నాసా కాని ఇటు ఇస్రో కాని సాధించింది ఏమిటయ్యా అంటే, మనం ప్రయోగించిన ఉపగ్రహాల వల్ల, అవి పంపుతున్న ఛాయాచిత్రాల వల్ల ఫలానా సముద్రంలో ఫలానా చోట ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడి అది ఫలానా దిశగా కదులుతూ ఫలానా వేగంతో పయనిస్తున్నది అని తెలుసుకోవటం. అంతే. ఆ వేగాన్ని, కదులుతున్న దిశను బట్టి అది ఫలానా పట్టణాన్ని ఫలానా చోట తాకవచ్చునని,
ఉజ్జాయింపు లెక్కలు వేయటం అంతే. అసలు ఆ ఆవర్తనం అక్కడే ఎందుకు పుట్టింది? అది అంతే వేగంతో ఫలానా దిశలో ఎందుకు పయనిస్తున్నది? అది ఇంకో రకంగా, ఇంకో వేరే వేగంతో ఎందుకు పయనించడం లేదు? ఆ సైక్లోనిక్ ఐ అంతే విశాలంగా, అంతే ఉధృతంగా ఎందుకుంది? వీటికి మన దగ్గర జవాబుల్లేవు. ఒకవేళ ఆ సముద్ర జల ఉపరితలంపై ఏర్పడబోతున్న వాయుగుండాల్ని మనం ముందే పసిగట్టగలిగితే, అది ఎక్కడ ఏర్పడబోతుంది అనే దాన్ని అంచనా కట్టగలిగితే, అదే సాంకేతికతతో ఆ వాయుగుండాన్ని అటు నుండి అటే తిరిగి వెనక్కి సముద్రాంతర్భాగంలోకే దిశను మళ్లించగలిగితే, తుఫానో హరికెనో మన దగ్గరికి రాదు కదా. తద్వారా మనకు ప్రతి సంవత్సరము కలిగిస్తున్న కోట్ల రూపాయల నష్టం, ప్రాణాలను హరిస్తున్న ముప్పు తప్పుతుంది కదా. సముద్ర శాస్త్రం ఏమంటోంది? ఓషియానాలజీ ఏం చెబుతోంది? సాంప్రదాయేతర ఇంధనాలను కనిపెట్టాలని ప్రయత్నిస్తున్న శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? కనుక్కోవాలి. కనుక్కుంటే ఇక తుఫాన్లు, వరదలు, జలబీభత్సాలు లేని సముద్ర తీర ప్రాంత ప్రజల జీవితాలు ఎంత సుఖవంతంగా ఉంటూ వర్ధిల్లుతాయో కదా. ఆలోచించాలే అనుకుంది నీలి ఉత్సుకతతో. సోవియట్ రష్యా జలంతర్గామి బెల్గోరేడ్ కు సంబంధించిన కొన్ని డీప్ సీ సముద్ర ప్రవర్తనలను అధ్యయనం చేసేందుకు తను హవాయిలో జరిగిన పునరుత్పాదక సాంప్రదాయేతర ఇంధన వనరుల సృష్టి అన్న అంశంపై జరిగిన అంతర్జాతీయ సదస్సుకు వెళ్లినప్పుడు అక్కడే అమెరికా ప్రభుత్వ సముద్ర గర్భ అధ్యయనాల సంస్థ నెలకొల్పిన ఓషియన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్ OTEC వ్యవస్థను పరిశీలించి వచ్చింది నీలి. కొలంబియా యూనివర్సిటీ స్కాలర్స్ ముగ్గురు ఒక టీం సహచరులుగా జేమ్స్ రిచర్డ్స్, ఇంకో పేరు వాసి వాల్టర్, రాత్రింబవళ్లు ఆ ప్రాజెక్టుపై పనిచేస్తున్నారు. వాళ్లు సముద్ర కెరటాల నుండి విద్యుత్తుత్పత్తి వ్యవస్థను స్థాపించి విజయం సాధిస్తున్నారు. క్లోజ్డ్ సైకిల్, ఓపెన్ సైకిల్ ప్రయోగాలను అధిగమించి హైబ్రిడ్ తరహా డిజైన్ నుండి సమీప భవిష్యత్తులో మనుషులు అతి చౌకగా విద్యుత్తును, తాగునీటిను తయారు చేసుకోవచ్చని హామీని ఇచ్చారు. అప్పుడే అదృష్టవశాత్తు బ్రిటిష్ ప్రొఫెసర్ ఆఫ్ జియో ఇంజనీరింగ్ నిపుణుడు స్టీఫెన్ సాల్టర్ ప్రతిపాదించిన ఓషియానిక్ టెంపరేచర్ గ్రేడ్ ఎండ్ సిద్ధాంతం నీలిని చెక్కుతిరాలను చేసింది. సూర్యుడు తన ప్రత్యక్ష స్పర్శతో లక్షల కిలోమీటర్ల మహాసముద్ర జలతలాలను వేడి చేస్తూ వస్తున్నాడు. ఆ వేడి సముద్ర లోతులకు చేరదు. కాబట్టి కొద్ది కిలోమీటర్ల లోతులో సముద్ర జలం శీతలంగానే ఉండి ఒక టెంపరేచర్ గ్రేడ్ ఎండ్ ఏర్పడుతుందని, దాని సహాయంతో నమ్మశక్యం కాని చక్రవాత, ప్రతిచక్రవాత, ఘాత ప్రతిఘూత శక్తులు ఉద్భవించి నీటిలో ఒక కొత్త ఆలోచనకు అంకురార్పణ జరిగి ప్రొఫెసర్ సాల్టర్ రూపొందించిన సాల్టర్ డ్రంక్ లేదా సింక్ అన్న యంత్రాన్ని ఆధారంగా చేసుకొని అమెరికన్ రికార్డో లెటరియల్ మైక్రోబియల్ ఓషియోనోగ్రాఫర్ చేసిన ప్రయత్నం, తర్వాత బిల్ స్మిత్ ఒక ఫిజికల్ ఓషియోనోగ్రాఫ్ చేసిన ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ సెన్సెస్ చేసిన పరిశోధనలు, అంతిమంగా సముద్ర తలా నుండి 20 గిగావాట్స్ ఉష్ణాన్ని గనక పంపౌట్ చేయగలిగితే సముద్ర ఉపరితల ఆవర్తనాలను నియంత్రించే కొత్త వ్యవస్థ సాధ్యమవుతుందని నీలికి స్ఫురించింది. అయితే 9.5 గిగావాట్స్ ఉష్ణశక్తి అంటే పెద్ద సైజ్ న్యూక్లియర్ లేదా కోల్ ఫైర్డ్ పవర్ స్టేషన్ కు సమానం. సాధ్యం కాదా ఇది? ఇవి సూక్ష్మ సాంకేతికత అయిన మైక్రో, నానో, పికో, ఫెంటో వ్యవస్థలకు వ్యతిరేకంగా స్థూల సాంకేతికతను ఉపయోగించి మెగా, గిగా, టెరా దిశల్లో సాగవలసిన ప్రయోగాలు. భారతీయ పురాణాల్లో ఈ భారీ అణు ఉష్ణ శక్తిని నాగాస్త్రం, పాశుపతాస్త్రం, వరుణాస్త్రం, సూపర్ పవర్, బ్రహ్మాస్త్రం రూపాల్లో ఉటంకించిన న్యూక్లియర్ అండ్ ఎలక్ట్రానిక్ డివైజెస్ గా ప్రయత్నించాలి. నీలి ఎంతో తృప్తిగా నిట్టూర్చి కళ్ళు తెరిచింది. అప్పుడే వికసిస్తున్న పువ్వులా. విజయాలు ఎప్పుడూ ఒక సముద్రమే. చేతికందినంత ఆనందాన్ని కలిగిస్తాయి సాధకులకు. అనుభవేక వైద్యం మాత్రమే అది. ఇక యుగయుగాలుగా ప్రకృతి మనుషులను భయపెడుతున్న ఆయుధాలు, తుఫాన్లను, వరదలను, హరికేన్లను, పెనుగాలుల బీభత్సాన్ని నియంత్రించే దారి దొరుకుతున్నట్టేనా తనకు? ఏమో,
మొదట హైపోథిసిసే ఏదైనా. ఒక స్థిర నిర్ణయానికి వచ్చింది సైంటిస్ట్ నీలి. అప్పుడు ఆమె పెరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఉంది. అక్కడ నుంచి హవాయికి వెళ్తుంది ఇక తుఫానుల సంగతి చూడటానికి. కాని తను ఎంతగానో ప్రేమించే తన దేశానికి ఏమీ చేయలేని నిస్సహాయత, లోపల నిశ్శబ్ద దుఃఖం. ఈ 3 నెలల్లో భారతదేశాన్ని విస్తృతంగా పర్యటించి చాలా చాలా నిరాశకు గురైందామె. డర్టీ పాలిటిక్స్, విపరీత అవినీతి, మోసం, దగ, పౌరులను ఉచితాలతో పరమ సోమరిపోతులను చేస్తున్న ప్రభుత్వాలే, తాహతుకు మించిన అప్పులను చేస్తూ ప్రజలను కుదోపెడుతూ, కేంద్ర ప్రభుత్వం లీడర్ ఇన్ మేకింగ్ లోన్స్ 153 లక్షల కోట్లు, రాష్ట్రాలైతే ఇంకా పెద్దన్నలు అప్పులు చేయడంలో. అప్పుడెప్పుడో తరిమిల నాగిరెడ్డి రాసినప్పటి సంగతి తెలియదు గాని ఇప్పుడు మాత్రం తాకట్టులో భారతదేశమే. విషాదమేమిటంటే బాగా చదువుకున్న వాళ్లే, విద్యావంతులే ఈ దేశాన్ని అతి భయంకరంగా దోచుకుంటున్నారు. బ్యాంకుల ద్వారా ఓపెన్ గా, ఇంకా ఎన్నో రకాలుగా. అసమర్థ పాలకులు దోపిడీదారులకు ఒత్తాసు పలుకుతూ వాళ్లను పెంచి పెద్ద చేసి పోషిస్తున్నారు. మరోవైపు భద్రత విషయంగా ఈరోజు భారతదేశం అతి ప్రమాదకరంగా ఆన్ ద ఎడ్జ్ స్థితిలో ఉంది. పరమ దుర్మార్గ ఆక్రమణదారు చైనా భారతదేశం చుట్టూ, పాకిస్తాన్లో సిపిఈసితో, పిఓకే, టిబెట్, నేపాల్, మయన్మార్, ఇటు శ్రీలంక, అటు గ్వాదర్ దాకా చుట్టూ రుణ ఉచ్చుతో డెప్ట్ ట్రాప్ దేశాలను కొని అన్ని చోట్ల తన సైనిక స్థావరాలను అత్యుత్తమ ఆయుధ సంపత్తితో నెలకొల్పి యుద్ధానికి సిద్ధంగా ఉంటే, మనం మన కిందికి మంటలు వ్యాపిస్తున్నా సోయిలేక ప్రభుత్వాలను కూల్చుకుంటూ, బూతులు తిట్టుకుంటూ, బోసిడీకే వంటి పదజాలంతో ముఖ్యమంత్రులను కూడా సంబోధిస్తూ, ఎవడికి భయం, భక్తి, క్రమశిక్షణ లేదు. అంతా విచ్చలవిడితనం. మీడియా, సినిమాలు, ఇంటర్నెట్ పోర్నోలు, చిన్న పిల్లల దగ్గర నుండి సెక్స్ సంబంధాలు, చిచ్చి, రోత, జుగుప్సాకరం అంతా. ఇప్పుడు ఈ దేశం అతిస్వేచ్ఛ అనే ఏ ఔషధము లేని వ్యాధితో రోగగ్రస్తమై ఉంది, మరణశయ్యపై. వర్తమాన భారతదేశంలో పరమనీచులు, నికృష్టులు అయిన తన తండ్రి రాము ఇప్పుడు ఒక మంత్రి, తల్లి రాష్ట్ర మహిళా విభాగ అధ్యక్షురాలు. సిస్టమ్ ఈజ్ అవుట్ ఆఫ్ కంట్రోల్. నీలి రావలసిన తన విమానం కోసం ఆకాశంలోకి చూస్తుంది నిర్లిప్తంగా. అప్పుడు ఆమె కళ్ళు నిండా నిండిన కన్నీళ్లతో సముద్రాలై తుఫాన్లతో బీభత్సిస్తున్నాయి.